వచ్చినారు వారందరికీ మీ అందరికీ మనసుతో నిండు మనసుతో నమస్కారాలు. ప్రభుత్వంలో ఉన్నారు కదా, పాదయాత్రలు ఎందుకు అంటా ఉన్నారు? పెద్దలు శ్రీధర్బాబు గారు చెప్పినట్టుగా పాదయాత్ర అనేది కాంగ్రెస్ పార్టీలో నరాల్లో ఇముడుకుపోయినటువంటి అంశం. గాంధీ మహాత్ముని మొదలుకొని మొన్న రాహుల్ గాంధీ వరకు పాదయాత్రల ద్వారానే ఈ దేశాన్ని చదవగలిగినారు, ఈ దేశాన్ని చూడగలిగినారు, ఈ దేశాన్ని సమూలంగా అర్థం చేసుకోగలిగినారు. దాంట్లో భాగంగా రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడో యాత్ర ఊరికే భౌగోళికంగా తిరగలే, సామాజిక పరంగా, ప్రాంతాల పరంగా, జిల్లాల పరంగా, వృత్తుల పరంగా, కులాల పరంగా, మతాల పరంగా చదవగలిగినాడు. కాబట్టి భారత్ జోడో యాత్ర ఈ ప్రపంచ చరిత్రలో పుట్టల్లోకి ఎక్కిందనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వారి ఆదేశం మేరకే ఖర్గే గారు మొన్న ఢిల్లీలో, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, హైదరాబాద్ లో ఉంటే సరిపోదు, ప్రజల్లోకి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండే పార్టీ కాబట్టి మీరు ప్రజల్లోకి వెళ్ళాలని ఆదేశాలు ఇస్తే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మిత్రులారా, కారణం ఏమిటి? 10 కిలోమీటర్లు నడిస్తే సరిపోతా? అది కాదు. ఈ 10 కిలోమీటర్ల యాత్రలో చాలా విషయాలు చదవగలుగుతాం మేము. ఈ 10 కిలోమీటర్ల యాత్రలో రేపు జరగబోయే సమావేశంలో మా కార్యకర్తలు ఇచ్చేటువంటి సమాచారం, మా కార్యకర్తలు ఇచ్చేటువంటి విలువైనటువంటి ప్రశ్నలు వింటాము. జనంలో ఏం జరుగుతుంది, జనానికి ఇంకేం కావాలి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, మీకు తెలిసి ఈ రాష్ట్రంలో ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఎన్ని యాత్రలు చేశారో చూశారు కదా, ఎన్ని జంగు సభలు చేశారు. కులాల వారిగా, యువకుల వారిగా, మహిళల వారిగా ఎన్ని ఉద్యమాలు చేస్తే అధికారంలోకి వచ్చినాం మీరు చూసినారు. ఎప్పుడు ప్రజల్లో ఉండే అలవాటున్న మేము మళ్ళీ ప్రజల్లో ఉందామని ఆలోచనతో ఇక్కడికి వచ్చినాం. మిత్రులారా, మీ ఆశీర్వాదం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు తుక్కుగూడలో ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఆనాడు మీనాక్షి నటరాజన్ గారు, దీపాదాస్ మున్షి గారు, మాణిక్ తాకిరే గారు, మాణిక్ ఠాగూర్ గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు నమ్మినారు కాబట్టే, 6 గ్యారంటీలు నమ్మినారు కాబట్టి మాకు అధికారం ఇచ్చారు. మిత్రులారా, మీ అందరికీ ధన్యవాదములు. ఒక నమ్మకంతో మాకు అధికారం ఇచ్చినారు, అంతే కదా. సోనియా గాంధీ గారు ఒక మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటున్న నమ్మకంతో మాకు అధికారం ఇచ్చినారు. యువకుడుగా ఉన్న రాహుల్ గాంధీ గారు, సీనియర్ నాయకుడు ఖర్గే గారు తెలంగాణ విషయంలో ఒక ఆలోచన చేస్తా ఉన్నారు కాబట్టి మమ్మల్ని నమ్మినారు. యువకుడుగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మొండిగా ఉంటారు, ఒక మాట ఇస్తే నిలబెట్టుకుంటున్న నమ్మకంతో మాకు అధికారం ఇచ్చినారు. అందుకే మిత్రులారా, మీ నమ్మకాన్ని ఏ కోసాన వమ్ము చేసేది లేదు. ఎంత కష్టమైనా నష్టమైనా మేమిచ్చిన వాగ్దానం అన్ని అంశాలు పూరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీకు తెలియదు కాదు, కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఎంత అప్పులో ముంచాడో మీకు తెలియదు కాదు. 7.5 లక్షల అప్పుల కూర్పులో ముంచిపోతే కూడా ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ ఎన్ని ఇబ్బందులైనా 6 గ్యారెంటీలు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన మొదటిగా ఇచ్చిన ఉచిత బస్సు మొదలువలే మొన్న ఇచ్చిన సన్న బియ్యాల వరకు, ఇప్పుడు ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్ల వరకు, ఇప్పుడు ఇస్తున్న రేషన్ కార్డుల వరకు ప్రతి అంశంలో కాంగ్రెస్ పార్టీ మట్టుమాట నిలబెట్టుకుంటా పోతా ఉంది. 10 ఏళ్లలో పట్టుమని 25,000 కోట్లు విదేశీ రుణం తీసుకురాలి. శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ గా రేవంత్ రెడ్డి గారు దావోస్కి వెళ్లి 1,85,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినారు. ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలుసా మిత్రమా మీకు? 1,80,000 కోట్ల పెట్టుబడి, విదేశీ పెట్టుబడి వస్తే ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయో తెలుసా? ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. రైతుల విషయంలో కానీ, రైతు కూలీల విషయంలో కానీ, ఆర్థిక నిరుద్యోగుల విషయంలో కానీ 10 ఏళ్ల అధికారులకు ఉండి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత ఎవరికైనా తెలుసా? 25,000 దాటలే. మేము వచ్చి 20 నెలల్లో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత? 65,000.
ఇంకా 35,000 ఇస్తామన్న మాట శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు. 1,00,000 ఉద్యోగాలు 2 సంవత్సరాలు ఇచ్చి తీరుతాము. ఇస్తారు కదా బాబు గారు? ఇంకా 35,000 ఉద్యోగాలు మా మాట నిలబెట్టుకుంటామనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మిత్రుల, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కుటుంబాల కోసం కాదు, మీకోసం. ఈ రాష్ట్రంలో కుటుంబ పాలనని అంతమొందించాలి, రాష్ట్రాన్ని దోచుకుంటున్న ప్రభుత్వాన్ని వెనక్కు తిప్పాలి అనే ఒక సదుద్దేశంతో మీరు మాకు అధికారం ఇచ్చారు. దాన్ని కట్టబెట్టుకుని మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నెత్తిన పెట్టుకుని ఇంకా 3 ఏళ్లు పాలన, ప్రభుత్వ పాలన, బంగారు పాలన చేసి మీ అందరి జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేస్తా ఉంది రేవంత్ రెడ్డి గారి సర్కార్ అనే మాట కూడా సందర్భంగా చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరంతరం ప్రజల్లో ఉండి పనిచేస్తా ఉన్నారు. కారణం వాస్తవాలు తెలవాలి. ఈ పాదయాత్ర కూడా వాస్తవాలు తెలియడానికి. ఏ ప్రభుత్వమైనా అక్కడ కొంత లొసుగులు ఉంటాయి. ఆ లొసుగులు కూడా సరిదిద్దే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఈ పాదయాత్ర చేపట్టామనే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ దేశానికి దశ దిశ రాహుల్ గాంధీ గారు నిస్వార్థంగా, నిజాయితీగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని తపన పడుతున్నట్టు నాయకుడు రాహుల్ గాంధీ గారు. వారి నాయకత్వంలో మనం పనిచేస్తా ఉన్నాం. 70 ఏళ్ల అనుభవం కరిగేర్ నాయకత్వంలో మనం పనిచేస్తా ఉన్నాం. వారి ఆశయాలు అనుగుణంగా మీతో కలిసి ముందుకెళ్దామనే ఆలోచనతో ఈ పాదయాత్ర చేపట్టాం. మిత్రులారా, సోదర సోదరిమణులు అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా కామారెడ్డిలో నేనే డిక్లరేషన్ ప్రవేశపెట్టినాను. 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో, 42% రిజర్వేషన్ విద్యా ఉపాధిలో కలగజేస్తూ 2 బిల్లులు అసెంబ్లీలో పాస్ చేసుకోవడం జరిగింది. ఆనాడు బీజేపీ సభ్యులు అసెంబ్లీలో పాస్ చేసినప్పుడు ఓటేసినాడు. ఇలా ఢిల్లీకి పంపి సుప్రీంకోర్టు సీలింగ్ తీయాలంటే మాత్రం ముఖం చాటేసి ఇది కాదే కానంటున్నారు. ఇది బీజేపీ వారికి వెనకబడే తరగతిలో ఉన్నటువంటి ప్రేమ అనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఊరుకునే లేదు. రేవంత్ రెడ్డి గారు శపథం తీసుకున్నారు. బీజేపీ ప్రభుత్వం మెడలు వంచైనా పర్వాలే, ఢిల్లీలో కూర్చొని 3 రోజులు దీక్ష చేసి రిజర్వేషన్ తెచ్చుకుందామనే మాటగా ముందుకు పోతా ఉన్నాం. మిత్రులారా, 5 రోజులు పాదయాత్ర ముందుగానే 5, 6, 7న ఢిల్లీకి పోదాం. మీరు మిమ్మల్ని కూడా రమ్మాల్సిన కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రజల కోరిక 42% రిజర్వేషన్ అనేది. ఆ రిజర్వేషన్ సాధించుకునేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో, పిసిసి నాయకత్వంలో, మీనాక్షి మేడం నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, చైర్మన్లు అందరం కూడా ఢిల్లీకి వెళ్లి కూర్చోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్నామని మాట చెప్తా ఉన్నాం. 6న జంతర్ మంతర్లో ఢిల్లీ కదిలే విధంగా ప్రతి శాసనసభ్యుడు, ప్రతి శాసనమండలి సభ్యుడు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి, మేమందరూ కూడా జంతర్ మంతర్లో ధర్నా చేస్తా ఉన్నాం. కారణం బీజేపీ పార్టీ మనం మోసం చేస్తా ఉంది కాబట్టి రిజర్వేషన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తామనే మాట కూడా మనం చేస్తా ఉన్నాం. 20 మాసాలుగా కష్టపడి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రిజర్వేషన్ 42% తీసుకొస్తే అక్కడ ఆయన కూతురు నేనే తెచ్చునంటా ఉంది. ఆవిడ ఏం సంబంధం రిజర్వేషన్లతో? ఒక్క మహిళ కూడా పోయినసారి 2014 నుంచి 18 వరకు మహిళ క్యాబినెట్ లో మంత్రి లేకుంటే అడిగే ముఖం లేని ఆవిడ గారు నేను పోరాడితే రిజర్వేషన్ వచ్చిందని గుబా గులాలు కూర్చుకుంటా ఉంది. నవ్వేస్తా ఉంది. మిత్రులారా, అసలు రిజర్వేషన్ ఏంటి, మనం పడ్డ ప్రయాస ఏంటి? 22 ఏళ్లు మేము గాని, మా మంత్రులు గాని, మా సురేఖకు గాని, పొన్నం ప్రభాకర్ గాని, రెడ్డి అయి ఉండి కూడా ముఖ్యమంత్రి గారు కూడా బీసీల కోసం వెనుదలుగా నిలబడితే మేము తీసుకొచ్చి మేము సంబరాలు చేసుకోవాలి, కానీ వాళ్ళు కళలు మూసుకొని సంబరాలు చేసుకుంటా ఉన్నారు. వర్గీకరణ ఎంత దమ్ముంటే చేయాలండి. సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చిన మరుక్షణమే 2 వర్గాల్లో ఒప్పించి మెప్పించి వర్గీకరణ చేయడం జరిగింది. 2 వర్గాలను ఒప్పించడం అంటే మాసామాసి కాదు. ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరిని ఒప్పించి మెప్పించి సజావుగా చేయడం జరిగింది. అదే కాదు మిత్రమా, సోదరుని చెప్తా ఉన్నాను,
కాంగ్రెస్ పార్టీ అంటే అకుంఠిత దీక్ష కలిగిన పార్టీ. ఇట్లే మాటిచ్చి కర్చీఫ్ లాగా వదిలేసే పార్టీ కాదు. దానికి కారణంగానే సోనియా గాంధీ గారు మాటిచ్చారు కాబట్టి తెలంగాణ ఇచ్చినారు. రాహుల్ గాంధీ ఖర్గే గారు మాటిచ్చినారు కాబట్టి 6 గ్యారెంటీలు ఇస్తా ఉన్నాము. రేపు కూడా అదే. ఈ 3 సంవత్సరాలు కూడా మీ ఆకాంక్షల మేరకు, మీ కోరికల మేరకు మీరు ఈ విధంగా ఉండాలో ఆ విధంగా ప్రభుత్వం నడుస్తుంది. ఇది మీ ప్రభుత్వము, ఇది మీరు ఎన్నుకున్న ప్రభుత్వము.